చుట్టూ మొత్తం అంతా డార్క్గా ఉండడం చూసి మీరు నైట్ టైం అనుకుంటున్నారేమో, లేదండి ఎర్లీ మార్నింగే 3 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి స్టార్ట్ అయ్యామని అనుకుంటున్నారా? రాజమండ్రిలో ఒక హాఫ్ సారీ ఫంక్షన్ ఫోటోషూట్ అయితే వచ్చింది. సో రోడ్లన్నీ చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా ఉన్నాయి. 3.5 hours జర్నీ కాబట్టి నేను కార్లో ఫుల్గా మత్తుగా పడుకుని పోయాను. అందరూ దిగిపోయి ఎక్విప్మెంట్స్ అద్దేసుకున్నంత వరకు నాకైతే తెలుగు కూడా రాలేదు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే వెనకతలా లేచి సామాన్లన్నీ సర్దుకున్నారు. ఆ సప్పుడికి నేను లేచాను అనమాట. తర్వాత అయితే బయటకు వచ్చి చూస్తే వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా నీట్గా సెట్ చేసేసుకుంటున్నారు. బయట అంతా చూస్తున్నట్టయితే మీకైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఎంతకీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఒక రాజమండ్రిలోనే పార్క్ అయితే తీసుకొచ్చారు. పేరుకి వచ్చేసరికి కార్తీక వనం అండి. కార్తీక మాసంలో లోపలైతే చాలా పూజలు జరిగాయి. అక్కడైతే చాలా ఉసిరి చెట్లు ఉన్నాయి. ఆ ఉసిరి చెట్లు అన్నింటికి పూజలు అయితే చేశారు. అవన్నీ వీడియోలో చూపిస్తాను. ఇదైతే పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, మొత్తం కార్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. తర్వాత బుజ్జి బుజ్జి పంది పిల్లలు పరిగెడుతున్నాయి. అవైతే నాకు చాలా క్యూట్గా ముద్దుగా అనిపించాయి. పక్క నుంచి అక్షయ్ గారు వచ్చి చిన్ని పంది పిల్ల నీలాగే ఉంది అని అన్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, ఇప్పుడే పడుకొని లేచాను. నా మొహం చాలా నిద్ర మొహంలా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, ఈరోజు కూడా ఒక షూట్కి అయితే వచ్చేసాము. లొకేషన్కి వచ్చేసరికి వైజాగ్ నుంచి మేము రాజమండ్రికి వచ్చేసాము. మామూలుగా ఉండేది అసలు. అండ్ మా వాళ్ళు అయితే రాగానే అయితే అదిగోండి బ్యాక్ సైడ్ ఎక్విప్మెంట్ నీట్గా సెట్ చేసేసుకుంటున్నారు. సో వాళ్ళని కూడా అయితే మీకు చూపించేస్తాను. అండ్ నాకు నిద్ర అయితే ఇంకా వస్తుంది. నేను మార్నింగ్ 2 o'clock లేచి రెడీ అయిపోయాను అనమాట. వీళ్ళైతే మాత్రం 3కి లేచి రెడీ అయ్యి వచ్చేసరికి 4 o'clockకి నాకు కాల్ చేశారు. గైస్, ఇదిగోండి వెళ్ళిపోతున్నారు లొకేషన్కి మా టీం వాళ్ళు. ఎప్పుడు వీళ్ళంతే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నేను లాస్ట్లో వీడియో తీసుకొని స్లోగా వెళ్తాను. గాయస్, క్లయింట్స్ వచ్చేసారు. ఇదిగోండి స్టార్ట్ చేసుకున్నారు షూట్ అయితే. అక్షయ్, చిరుత. అండ్ గాయస్, ఇదిగోండి వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే పార్క్లోని వేరే లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ స్టిల్స్ అయితే అక్షయ్ చెప్పారు. మా జగదీష్ స్టిల్స్ చాలా బాగా చెప్తారు. ప్రతి వెడ్డింగ్లోని మంచి మంచి స్టిల్స్ చెప్తున్నారు. గాయస్, ఇప్పుడు తీసిన ఫొటోస్ అక్షయ్ అయితే చూపిస్తున్నారు పాపకి. గాయస్, మళ్ళీ వీళ్ళ లొకేషన్ చేంజ్ చేసేస్తున్నారు. ఇదిగోండి అక్షయ్ స్టిల్స్ చెప్పేస్తున్నారు. గాయస్, ఇక్కడ మన అరకులో పైనరీ లొకేషన్లో ఉన్నట్టే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది వుడ్తో కట్టారు. ఇదిగోండి. అండ్ అక్కడ షూట్ అయిపోయింది. ఆ పాప కిందకి దిగిపోయింది. అండ్ ఇదిగోండి అక్షయ్ వేరే లొకేషన్కి తీసుకెళ్దామని కాస్ట్యూమ్ చేంజ్. కార్తీక వనం పంచవతి అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం అన్ని ఉసిరి చెట్లు అవి చాలా ఉన్నాయి. అండ్ గాయస్, చూస్తున్నారు కదా ఇక్కడ యోగా చేపిస్తున్నారు హరి గారు. ఇది యోగా ప్లేస్. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్లో అన్ని ఉసిరి చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఉసిరి చెట్లు ఉన్నాయి, ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయి, ఎన్ని రావి చెట్లు ఉన్నాయని కూడా కౌంట్ అయితే రాశారు. ఆ కౌంట్ కూడా మీకు నేను చూపించేస్తాను ఇప్పుడు వీడియోలో. ఇదిగోండి ఈ బోర్డులోనే రాశారు. రావి చెట్టు 1, మర్రి చెట్టు 6, మారేడు 15 అండ్ ఉసిరి 20 ఉన్నాయి. గాయస్, ఇక్కడ యోగా సెంటర్ చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఆర్చ్ లాగా, నేచురల్ ఆర్చ్. అండ్ గాయస్, మంకీస్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. అండ్ అదిగోండి ఒక కుక్కని మంకీస్ అన్ని కలిపి రౌండప్ చేసేసినాయి, వచ్చేస్తున్నాయి. అమ్మ బాబోయ్. ఇదేమో పెద్ద ఓవరాక్షన్ చేస్తుంది. అన్ని కలిపి దీన్ని తోసేసా బయటికి. గైస్, గ్యాంగ్ రౌండ్ చేస్తున్నారు. గ్యాంగ్ వెళ్ళిపోతున్నాయి. అదిగోండి ఆ డాగ్ని అలా వెంటాడుతున్నాయి. గైస్, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వేరే లొకేషన్కి అయితే చేంజ్ చేశారు. పాపకి ఆ నెక్ సెట్ కొంచెం ఇబ్బంది, ఇరిటేట్ చేస్తున్నట్టుంది. పదిసార్లు ఇలా అనుకుంటుంది. దేనికది
అండ్ గాయ్స్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు టైము 9 అవుతుంది. ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది గోదావరి దగ్గర. అండ్ ఇదిగోండి ఇక్కడ మంచి మంచి ప్లాంట్స్ కూడా ఉన్నాయి మేమున్న పార్క్లో. నేను ఆల్రెడీ పార్క్ స్టార్టింగ్లో చూపించాను. గాయ్స్ అవుట్ఫిట్లో ఏదో చిక్కుకుంది ఇప్పుడు. అండ్ ఏదో పరిగెత్తుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి భయపడుకుంటే వెళ్ళి చూపిస్తే అక్కడ ఏమీ లేదు, చిన్న డస్ట్ అంటుకుంది. కానీ ఇప్పుడు గైస్ వీడియో కోసం అయితే ఇదిగోండి ఒక ఫ్లవర్స్, ఇక్కడ మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటే వాటి రెక్కలు. అండ్ అవైతే మేము తెంపలేదు, కింద చాలా ఫ్లవర్స్ రాలిపోయి ఉంటే వాటినే మేము యూజ్ చేసాము. మొక్కలు అయితే తెంపలేదు, అంటే వాటికున్న అందాన్ని ఎందుకు పాడు చేయడం అని మేమైతే తెంపలేదు. రాలిన పువ్వులతోనే అయితే షూట్ చేస్తాం. అండ్ ఇదిగోండి డ్రెస్ని ఎట్ట తీసుకొని ఇలా అయితే సెటప్ చేశారు. ఇప్పుడు వీడియో అయితే తీసుకుంటారు హరి గారు. గైస్ ఇది లంచ్ పాయింట్ కార్తీక్. గైస్ ఇప్పుడు ఒక 3 అవుట్ఫిట్స్తో షూట్ చేసాము. చేసిన తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు 9:30 అయిపోయింది మార్నింగ్. సో మా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి జగ్గి అయితే చాలా కష్టపడ్డాడు, చాలా దీనంగా వెళ్ళిపోతున్నాడు ఏదో థింక్ చేసుకొని. చూసారా 2 కెమెరాస్ మోస్తున్నాడు, సారీ ఒక కెమెరా ఒక స్టాండ్ మోస్తున్నాడు. అండ్ అక్షయ్ అయితే వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నాకైతే చాలా ఆకలి వేస్తుంది, ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి. అదిగోండి మంకీ ఇప్పుడు అక్షయ్ ఏమైనా అంటదేమో చూద్దాం. అక్కడ పక్కన అదిగోండి బుజ్జి మంకీ చూస్తుంది. అమ్మో వెళ్ళిపోతున్నారు అందరు. వాకింగ్ స్టైల్ బాగుంది దాన్ని. గాయస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. రోడ్ పక్కన ఒక చిన్న టిఫిన్ షాప్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇదిగోండి అక్షయ్ అయితే టిఫిన్ ఏది బాగుందో టెస్ట్ చేయడానికి వచ్చేసాడు. ముందు చిన్న టేస్ట్ చేసి అది చెప్పుకుంటాడు, నచ్చితే ఇక్కడ తింటాడు, లేదంటే వేరే షాప్కి వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ అయితే ఇదిగోండి టిఫిన్ షాప్కి అయితే వచ్చారు మా వాళ్ళు. ఆర్డర్ ఇచ్చుకున్నారు ఎవరికి ఏం కావాలనేది. అండ్ అవ్వండి చిన్నగా ఇక్కడ వాటర్ పెట్టారు హ్యాండ్ వాష్కి. గైస్ అక్కడ ఫ్రిడ్జ్లో నుంచి చెరుక్కర తీసుకొచ్చి ఇదేదో మిషన్ చూడండి, బయట వేరే మిషన్స్ ఉంటాయి, ఇది బాగుంది. ఇలా చెరుక్కర పెట్టగానే జ్యూస్ వచ్చింది. వేయండి లెమన్ పిండుతున్నారు అందులో. ఇప్పుడు 10 రూపీస్ ఉంది, 15 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉందంట. నేను జస్ట్ ట్రై చేయడానికి కాబట్టి 10 రూపీస్ తీసుకుంటున్నాను. ఓకే నా చెరుకు రసం వచ్చింది. ఈ అబ్బాయికి అయితే కూలింగే కావాలి, ప్రతిదీ కూలింగే కావాలి. గైస్ బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇప్పుడు కార్ ఎక్కిపోతున్నాము. అక్షయ్ అయితే రెడీగా ఉంటాడు కార్ ఎక్కిపోవడానికి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. చెప్పాను కదా టిఫిన్ బాగుంటుందో బాగోదో అనుకున్నాం, బాగానే ఉంది, తిన్నాము. నేను 2 పూరీలు వేసుకొని 1 ఇడ్లీ వేసుకున్నాను. ఆ 2 పూరీల్లో ఒకటి జగదీష్కి వేస్తాను, జగదీష్ తిన్నాడు వద్దనుకుండా. నేను నీకు పూరి వేసాను కదా, అది కూడా వీడియోలో చెప్తున్నాను. గాయస్ ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఇదిగోండి పేలుడు పదార్థం. గాయస్ ఇప్పుడు అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని 3rd అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేసింది అండ్ అమ్మాయి. అండ్ లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి గాయస్ ఇది ఏదైనా చెట్టు అనుకుంటున్నారు కదా, కాదు ఇది డస్ట్బిన్. ఇలా డిజైన్ చేశారు. ఇదిగోండి గాయస్ ఇప్పుడే హరిగారు నీట్గా ఈ అమ్మాయికి ఏం చేయాలనేది చెప్పేసి వెళ్ళారు. ఒక అంబ్రెల్లా కూడా ఇచ్చేసారు పాపకి. గాయస్ ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఫాగ్ రెడీ చేస్తున్నారు, ఫాగ్ ఎఫెక్ట్ కోసం కలర్ స్మోక్స్ అయితే రెడీ చేస్తున్నారు. పాపండి ఇప్పుడు వైలెట్ కలర్ కూడా బయటకు వచ్చింది, ఎల్లో అండ్ వైలెట్. గాయస్ ఇప్పుడు షూట్కి యూజ్ చేసిన స్నో బాటిల్స్ అయిపోయినాయి అండ్ ఇంకా యూజ్ చేస్తున్నారు. ప్రేమగానే పేలు చూసుకున్నాయి. ఓ అయిపోయింది. ఒకరికొకరు చూడండి ఎంత బాగా చూసుకున్నారో. వీటిని చూస్తే నా ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయాలనిపిస్తుంది. గాయస్ ఇప్పుడైతే మేము గోదావరి దగ్గరికి వచ్చేసాము. బ్యాక్ డ్రాప్లో మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి
పక్కనే ఉన్న షాప్ దగ్గర జ్యూస్ అండ్ టీ అయితే తీసుకున్నారు వీళ్ళు. వావ్ గాయ్స్, ఈ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన క్లయింట్స్ లొకేషన్ చూసుకుంటున్నారు. ఇదిగోండి గాయ్స్, ఇప్పుడు బోట్ ఎక్కుతున్నారు. గాయ్స్ ఇక్కడ బట్టలు ఉతుకుతారు. ఫోన్ గట్టి పట్టుకోలే. గాయ్స్ ఈ పిల్లోడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతాడు గాయ్స్. గైస్ ఈ పక్కనైతే ఒక బోట్లో మేము వెళ్తుంటే ఒక బోట్లో హరిగారు అండ్ మా క్లయింట్స్ అయితే వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే మేము బ్రిడ్జ్ కింద ఉన్నాము. ఆ చివరిన మనకు కనిపిస్తుంది చూడండి ఒక రెస్టారెంట్. అది రెస్టారెంట్ అని మాకు తెలియదు. అక్కడ మాతో వచ్చిన ఒక అంకుల్ అయితే చెప్పారు అది రెస్టారెంట్ అని. మొత్తానికి ఆ వ్యూని అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఒడ్డుకైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడైతే షూట్ చేస్తారు మా వాళ్ళు. ఫస్ట్ అయితే అమ్మాయిని బోట్ ఎక్కించేసి డ్రోన్ షాట్స్ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు బోట్ అయితే దిగిపోతున్నాము. ఇదిగోండి క్లయింట్స్ చూస్తున్నారు కదా, చాలా కొంచెం కష్టంగా దిగుతున్నారు. ఎందుకంటే అది కొంచెం అటు ఇటు గాలికి మూవ్ అయిపోవడం వల్ల క్లయింట్స్ ఫాస్ట్గా దిగలేకపోయారు. ఆహా అదే కదా, ఇంకే నీ లైఫ్లో కూడా ఉప్పిన ఉందేమోనని. ఇక్కడ కాదు, 2 బోట్లో కొంచెం మంది ఒక బోట్లో కొంచెం మంది ఒక బోట్లో అయితే వచ్చాము. ఇదిగోండి మా ఫోటోగ్రఫర్స్ అయితే అక్కడైతే ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఫొటోస్ వీడియోస్ అని అయితే తీస్తున్నారు. ఆల్రెడీ బోట్లో కూడా చాలా ఫొటోస్ అయితే తీశారు అమ్మాయికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇసుక అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇసుక చాలా సాఫ్ట్గా ఉంది. అంటే వైజాగ్లో మన బీచ్లో ఇసుక చూసి ఈ ఇసుకను చూస్తే చాలా ప్యూర్గా అనిపిస్తుంది. ప్యూర్ మీన్స్ ఏంటంటే అక్కడ ఇసుక కొంచెం గరుగ్గా ఉంటుంది, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. హ్యాండ్ మీద వేసుకున్నా సరే అసలు అంటుకోవట్లేదు అనమాట, జిడ్డుగా. అండ్ నా జుట్టు చూసారు కదా, పిచ్చి జుట్టు అయిపోయింది. ఏంటంటే మార్నింగ్ నుంచి అలా షూట్లో కదా, హెయిర్ పిచ్చిగా అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే బ్రిడ్జ్, మిడిల్లో అయితే మనకి అక్కడ ట్రైన్స్ వెళ్తున్నాయి, పైనుండి అయితే బస్సెస్ ఆటోస్ వెహికల్స్ వెళ్తున్నాయి, కింద చూస్తే వాటర్ బోట్స్. సూపర్ అసలు. గాయ్స్ రాజమండ్రిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వచ్చాము. ఇంతకీ ఈ టెంపుల్ నేమ్ నాకు తెలీదు, లోపలికి వెళ్ళి ఎవరినైనా అడగాలి. ఇదే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి నేనైతే. అండ్ మా టీం వాళ్ళు అయితే ఎదుగోండి, వీళ్ళు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతారు ముందు. అండ్ లోపల కూడా చాలా బాగుంది. వావ్, కార్తీక మాసం కదా, అసలు టెంపుల్ అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది. ఇదిగోండి గాయ్స్, గుడి పక్కన అయితే అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, వాటర్ ట్యాప్స్. అక్కడ అయితే లెగ్స్ కడుక్కోవడానికి అయితే మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకుని వచ్చాం. మార్నింగ్ నుంచి షూట్లో ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల ఫేస్ వాష్ చేసుకున్నారు మా వాళ్ళు. చూస్తున్నారు కదా టెంపుల్ పక్కన గోపురం, అది ఎంత అందంగా ఉందో. ఈ గుడిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కార్తీక మాసంలో శివాలయంకి, అది కూడా ఎప్పుడు నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే రావడం అనమాట. చాలాసార్లు గోదావరి అయితే వచ్చాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే రాలేదు. సో టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. అండ్ చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, గుడి అయితే నాకైతే 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంది. నాకైతే అలా పరవశించిపోయాను కూడా, నా దేవుడి దగ్గర అలా దండం పెట్టుకొని ఉండిపోయాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మన శివయ్య అయితే ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. అండ్ 4 వైపులా
4 నందిలు, 4 గజస్తంభాలు. అండ్ అలానే లోపల అయితే పూజారులు కూడా చాలా బాగా పూజ చేస్తున్నారు. మన లోపల గర్భగుడిలోకి కూడా ఎలా నేనైతే దేవుడు మంచిగా ప్రార్థించుకుని బయటకైతే వచ్చాను. ఈ లోపు అయితే మన వాళ్ళైతే అక్కడెక్కడ షూట్ చేసుకున్నారు. నేను వాళ్ళని కూడా మర్చిపోయి ఈ టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసాను. అంత బాగా నచ్చింది నాకు. మెయిన్ మాకేంటంటే హ్యాపీనెస్ కార్తీక మాసంలో కదా ఇంత మంచి టెంపుల్కి రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మేము ఇష్టపడే మా వర్క్, మా ఫోటోగ్రఫీ వర్క్ పర్పస్ మీద ఇంత బ్యూటిఫుల్ టెంపుల్కి అది కూడా కార్తీక మాసంలో రావడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బయట కూడా చాలా లింగాలు ఉన్నాయి. అండ్ అలానే చాలా దేవుళ్ళ అవతారాలు ఉన్నాయి. అండ్ అలానే లొకేషన్ అయితే టెంపుల్ బయట అండి. ఇది ఇంకా అవుతుంది, పెయింటింగ్స్ అయితే రాస్తున్నారు. ఆల్రెడీ పాతదే కాకపోతే నీట్ గా పెయింటింగ్స్ అయితే రాస్తున్నారు. ఇదిగోండి మళ్ళీ బయట ఎంట్రీలో అయితే పాప ఫోటోషూట్ చేస్తున్నారు మా వాళ్ళు. అండ్ లోపల అయితే చాలా స్టిల్స్ తీసుకున్నాము, డాన్స్ తీసుకున్నాము. అమ్మ అయితే భరతనాట్యం, కూచిపూడి డాన్స్ చేసింది. సో ఆ డాన్స్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ అలానే మంచి మంచి స్టిల్స్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్యామిలీ అందరికీ అయితే బయట అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందామని అయితే బయటకు తీసుకొచ్చారు మా వాళ్ళు. గాయస్ ఇదిగోండి ఈ టెంపుల్ చూడండి. ఇక్కడ శివపార్వతులు, అయ్యప్ప స్వామి, అండ్ ఇక్కడ మళ్ళీ మన అందరికీ హెడ్ శివయ్య. అండ్ గాయస్ ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడు ఎంట్రీ ఉంది. గైస్ ఇప్పుడు అక్షయ్ అయితే ఫొటోస్ తీసుకున్నారు, హరిగారు ఇప్పుడు వరకు వీడియోస్ అయితే తీసుకున్నారు. అండ్ ఒకేసారి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటారు. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ స్టిల్స్ కొంచెం ఇంకా బాగా మంచిగా రావాలని చెప్పి అక్షయ్ అయితే చాలా ఎక్కువ స్టిల్స్ అయితే తీసుకున్నారు. ఆల్బంలోకి డేటా అంతా వచ్చేసినా సరే ఇంకా తీసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు కొంచెం క్లయింట్స్ సాటిస్ఫై అవుతారని చెప్పి మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు హరిగారు అయితే టెంపుల్లో కూడా ఎలా చేయాలనేది నీట్గా పాపకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చిన్న బాబు చూస్తున్నప్పుడు నోట్లో పాల డబ్బా పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు కానీ పాలైతే తాగట్లేదు. ఈ లోపు అక్షయ్కి ఇష్టం చిన్నపిల్లలు అంటే వెళ్ళి వాడిని అయితే పట్టుకున్నారు. తర్వాత అయితే లోపలికి వచ్చాం. లోపలైతే షూట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఫ్యామిలీ మొత్తం అందరికీ కలిపి నంది దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీయమన్నారు. అండ్ అలానే వీడియో కూడా తీయమన్నారు. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే హరిగారు అండ్ అక్షయ్ అయితే తీసుకున్నారు. అండ్ జగదీష్ అయితే ఒక పక్క నుంచి అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి. అండ్ అలా ఫైనల్లీ షూట్ అయితే ప్యాకప్ టైం అయితే అయ్యింది. లాస్ట్లో క్లయింట్స్ అయితే చెప్తున్నారు ఇప్పుడు మీరు డిన్నర్ చేసి వెళ్ళిపోండి అని అన్నారు. సో అందుకని మేమైతే హోటల్ సితారాకి అయితే క్లయింట్స్ వచ్చాము. అక్కడ మేము ఫుడ్ అయితే తినేసి వైజాగ్ స్టార్ట్ అయిపోయాం.